Hello everyone, I am Karthik. Welcome to Karthik Technology YouTube channel and also once again welcome back to Oracle Fusion HCM Part 4. ఆల్రెడీ నేను 3 పార్ట్స్ అయితే కంప్లీట్ చేశాను. మీరు చూడాలి అనుకున్నట్టయితే ప్లేలిస్ట్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన కోర్స్కి సంబంధించినది కంప్లీట్లీ Oracle Fusion HCMది. సో కంటిన్యూ అనేది చేసుకోవచ్చు మీరు అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి. సో ఈ వీడియోలో నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్ అనేవి మనకు ఉంటాయి ఫ్రెండ్స్ ఫ్యూజన్ అప్లికేషన్లో. సో ఇది ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. థియరిటికల్ పార్ట్ అనేది ఏమేమి ఉంటాయి వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్లో, ఏ కాంపోనెంట్స్ ఉంటాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను. ఈ వీడియోలో వచ్చేసి వాటిని ఎలాగ కాన్ఫిగరేషన్ చేయాలి అప్లికేషన్లో అనేది నేను క్లియర్గా అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో వీటికి సంబంధించినది మొత్తం నేనైతే ఎక్స్ప్లెయిన్ అనేది చేశాను లాస్ట్ వీడియోలో. సో ఈ థియరిటికల్ పార్ట్ అనేది ఈ డాక్యుమెంట్ కూడా మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను లాస్ట్ వీడియోలోనే అండ్ ఆల్సో ఈ వీడియోలో కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. సేమ్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. ఒక గూగుల్ డాక్స్కి సంబంధించిన లింక్ అనేది ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీకు వీడియో వైజ్ అయితే కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మెటీరియల్ అనేది మొత్తం అయితే మనం ఏదైతే చేసామో పీడిఎఫ్స్, ఏదైతే వీడియోస్కి సంబంధించిన ఫ్యూచర్లో చేస్తానో అవన్నీ అక్కడ పెడుతూ ఉంటాను. అక్కడ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసేసుకొని అక్కడ నుంచి మీరు ఇవన్నీ చూసేసుకోవచ్చు అనమాట, రెఫర్ చేసుకోవచ్చు. సో ఇవి మనకున్న వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్ ఏంటనేది లాస్ట్ వీడియోలో చెప్పాను. దీని గురించి ఏం పెద్ద మాట్లాడిన ఇప్పుడు. సో ఇవన్నీ కాన్ఫిగరేషన్ అనేది చేద్దాం ఇప్పుడు. ఎలాగ కాన్ఫిగరేషన్ చేయాలి, ఎక్కడికి వెళ్ళి కాన్ఫిగర్ చేయాలి అనేది మొత్తం అయితే మీకు ఎండ్ టు ఎండ్ చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ మనకేంటంటే ఇది లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. సో ఇదైతే మీకు ఇప్పటికి అర్థం కాదు, నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానని చెప్పాను అనమాట. ఇదంతా నావిగేషన్ అనమాట మనకు వచ్చేసి. ఏదేది ఎక్కడెక్కడ సెటప్ చేయాలి అనేది మొత్తం నావిగేషన్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో కొన్ని ప్లేసెస్లో కూడా ఉంటుందన్నమాట. అంటే 2 ప్లేసెస్లో మనం ఇది కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు అప్లికేషన్లో. సో అలాగ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను ఏ ఆప్షన్ మిస్ చేయకుండా మీకు క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట, ఎక్కడ ఏమేమి ఉంటాయి అనేది. సో ఇంకా మన అప్లికేషన్లో కూడా వెళ్ళి నేను చూపిస్తాను ఎలాగ కాన్ఫిగరేషన్ చేయాలి అని చెప్పి. సో ఈ అప్లికేషన్ ఎలాగ తెచ్చుకోవాలి అనేది నేనైతే చెప్పబోట్లేదు అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ సోర్స్ అయితే కాదు. సో కొంచెం మనీ అనేది పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ వాళ్ళు కూడా సెల్ చేస్తూ ఉంటారు అనమాట ఈ ఇన్స్టెన్స్ అనేది. సో కొంచెం అమౌంట్ అనేది తీసుకొని, సో మీరు కొంచెం యూట్యూబ్లో కానీ ఎక్కడన్నా సెర్చ్ చేస్తే మీకు దొరికే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో దీని గురించి కావాలి అంటే ఫర్దర్గా చూద్దాం, నేను అప్పుడు చెప్తాను. కానీ ఇప్పుడు ఓకే, మీకు అర్థమయ్యేంత వరకు కాన్సెప్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాను. సో మీరు గుర్తుపెట్టుకొని ఉండండి ఇక్కడ ఏమేమి చేస్తూ ఉంటాను అనేది కూడా. కావాలి అంటే నేను ఎలాగో పీడిఎఫ్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను కదా, వాటిని రెఫర్ చేసుకుంటూ ఉండండి. సో మనం ఈ అప్లికేషన్ గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం అనమాట. జస్ట్ ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. సో నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తాను అనమాట. ఇక్కడ ఆప్షన్స్ గురించి చెప్తాను, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకు. సో వాటి గురించి చెప్తాను. ఆ తర్వాత మనం అయితే డైరెక్ట్ వెళ్ళిపోదాం అనమాట, ఎలాగ క్రియేట్ చేసుకోవాలి అనే దానికి. సో వెళ్ళే కొద్దీ కూడా అర్థమవుతుంది. ఫస్ట్ మనకు వచ్చేసి మెయిన్గా ఇందులో వచ్చేసి ఇక్కడ హోమ్ పేజ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేసినా కూడా ఏ పేజ్లో ఉన్నా కూడా ఈ హోమ్ మీద క్లిక్ చేస్తే ఈ పేజ్కి అనేది రీడైరెక్ట్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చేసి అప్లికేషన్ అనేది మనకు కంప్లీట్గా. సో ఇక్కడ మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కస్టమైజేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కావాలి అంటే యాడ్ అనేది చేసుకోవచ్చు, లేదా ఐకాన్స్ అనేది రిమూవ్ చేసుకోవచ్చు. ఇవన్నిటి గురించి అయితే మనం మళ్ళీ చూద్దాం, ఫర్దర్గా నేను చెప్పుకుంటూ వెళ్తాను అనమాట. ఇవి మనకు మెయిన్ కాదు, ఫస్ట్ కాన్సెప్ట్ అనేది అయిపోతే ఇదంతా ఓకే మనం నేర్చేసుకోవచ్చు అనమాట ఫాస్ట్గా. అనేది ఏం పెద్ద కాంప్లికేటెడ్గా అయితే ఉండదు. సో ఇక్కడ మనకి ఏవైతే కనిపిస్తున్నాయో ఇవే మనకు ఇక్కడ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడ నావిగేటర్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ టాప్లో. సో ఈ నావిగేటర్ మీద క్లిక్ చేసామనుకోండి, సేమ్ ఇక్కడ ఉన్నవే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు కిందికి వచ్చేలాగా ఇక్కడ షో మోర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మల్టిపుల్ చాలా అయితే కనిపిస్తూ ఉంటాయి, బట్ అన్ని ఆప్షన్స్ అయితే ఉండవు అనమాట ఇక్కడ. సో మై క్లయింట్ గ్రూప్లోకి వెళ్ళినట్టయితే సో నేను చూపిస్తాను ఇక్కడ మై క్లయింట్ గ్రూప్స్లోకి. సో ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట. మెయిన్ థింగ్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఇది మోస్ట్లీ ఫంక్షనల్ వాళ్ళు టేక్ కేర్ చేస్తూ ఉంటారనమాట. మనం వచ్చేసి నేను టెక్నికల్ సైడే కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేస్తాను, బట్ ఫంక్షనల్ కూడా చెప్తాను, వెరీ లిటిల్ బిట్ అనమాట. టెక్నికల్లో ఐఎమ్ స్ట్రాంగ్. సో దీని గురించి అయితే మీకు కంప్లీట్గా నేర్పించేస్తాను. ఫంక్షనల్ కూడా మనం నేర్చుకుందాం చిన్నగా. సో ఇక్కడ మనం కాన్ఫిగరేషన్ చేయాలి అంటే ఇంకా ఈ అప్లికేషన్ గురించి అయితే నేను ఎక్కువ ఇంట్రడక్షన్ ఇవ్వదలుచుకోలేదు. సో ఫర్దర్గా వెళ్ళే కొద్దీ మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు క్రియేట్ అనేది చేద్దాం వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్ అనేవి. సో ఎలాగ క్రియేట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ నేను ఒకటి చెప్తాను మీకు ఆప్షన్ అనేది, ఆ తర్వాత ఇంకో ఆప్షన్ కూడా చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ ఇది సెకండ్ ఆప్షన్ అనమాట. కొన్ని ఇందులో ఉన్నవి డైరెక్ట్ మనం చేసేయచ్చు. ఒక పేజ్ అనేది ఉంటుందన్నమాట మనకు వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్కి సంబంధించినది. ఆ పేజ్లోనే ఇవన్నీ మ్యాక్సిమం కవర్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అన్నీ మళ్ళీ మనం సెటప్ అండ్ మెయింటెనెన్స్లోకి వెళ్ళి చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏమేమి ఉంటాయనే జస్ట్ చూపిస్తాను. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టాప్లో ఇక్కడ నావిగేటర్ అయితే ఉంటుందన్నమాట. ఈ పాత్ కావాలి అంటే మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ కనిపిస్తుంది కదా నావిగేటర్ అని నేమ్ అయితే కనిపిస్తుంది. నావిగేటర్లోకి వెళ్ళాలి. నావిగేటర్లో మై క్లయింట్ గ్రూప్స్ ఉంటాయి అనమాట. దీని మీద క్లిక్ చేస్తే ఇది ఎక్స్పాండ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్ అని కనిపిస్తుంది కదా, ఇందులోకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కొన్ని అయితే కనిపిస్తూ ఉంటాయి మనకు. ఇక్కడ చూసుకోవచ్చు పొజిషన్ అనేది ఉంది, అండ్ ఆల్సో జాబ్కు రిలేటెడ్ అయినట్టు ఉన్నాయి, లొకేషన్, ఇక్కడ లొకేషన్ డీటెయిల్స్ ఉంటాయి.
అండ్ డిపార్ట్మెంట్, ఇక్కడ డివిజన్ ఇలాగైతే మనకు కొన్ని ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఎంటర్ప్రైజ్ అనేది ఉంటుంది. ఎంటర్ప్రైజ్ అండర్లో నెక్స్ట్ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ అనేది ఉంటుంది. లీగల్ ఎంటిటీ, లీగల్ ఎంప్లాయర్ ఇవన్నీ లాస్ట్ వీడియోలో చెప్పానమాట. ఇప్పుడు 1 బై 1 వెళ్దాం. ఫస్ట్ మనకి ఏంటంటే ఎంటర్ప్రైజ్ అనేది ఉంటుంది కదా. సో ఎంటర్ప్రైజ్ను ఎలాగా క్రియేట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను అనమాట. నేను క్రియేట్ అనేది చేయను, ఎందుకనంటే ఆల్రెడీ అప్లికేషన్లో ఉంటుంది ఒక ఎంటర్ప్రైజ్ అనేది. సో మనం ఏం క్రియేట్ చేయం, బట్ మీకు చూపిస్తాను అనమాట. ఒకసారి రిమైనింగ్ అన్ని క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మనకి ఎంటర్ప్రైజ్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. లేదా మనం సెటప్ అండ్ మెయింటెనెన్స్లో కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఎంటర్ప్రైజ్ HCM ఇన్ఫర్మేషన్ అని. ఇందులోకి అయితే మీరు వెళ్ళండి. సో ఇది రెడ్వుడ్ పేజ్ అనమాట. UI నేమ్ వచ్చేసి కొత్తగా మనకు అప్డేట్ అనేది వచ్చింది. ముందు క్లాసిక్ అనేది ఉండేది అనమాట మనకు. సో ఇది కొంచెం టైం అనేది తీసుకుంటుంది లోడ్ అయ్యేకి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకి ఎంటర్ప్రైజ్ అనేది ఉందన్నమాట. బిఫోర్, ఆఫ్టర్ అనేవి కనిపిస్తున్నాయి ఇవి వచ్చేసి. సో డిఫాల్ట్ ఎంటర్ప్రైజ్ అని పెట్టేశారు. ఇక్కడ కావాలి అంటే మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు, లేదా కరెక్ట్ అనేది కూడా చేయొచ్చు అనమాట. కరెక్ట్ అంటే మనకు హిస్టరీ అనేది మెయింటైన్ అవ్వదు అనమాట. ఇది ఫర్దర్గా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు వరకు అయితే ఇది హిస్టరీ అనేది మనకు క్రియేట్ అవ్వాలి అంటే అప్డేట్ చేసామనుకోండి, ఈ డేట్ను ఒకటైతే ఉంటుందన్నమాట. ఇక్కడ నేమ్ అనేది ఇంకో నేమ్ అనేది చేంజ్ చేసినట్టయితే ఆ నేమ్ అనేది చేంజ్ అవుతుంది. మనం ఎప్పుడైనా బ్యాక్ ఎండ్లోంచి ఇప్పుడు క్వరీ అనేది రన్ చేస్తూ ఉంటాం. SQL కూడా మీకు చెప్తానన్నాను కదా. SQL నుంచి కూడా మనం పిక్ చేయొచ్చు అనమాట. ప్రీవియస్గా ఏది ఉన్నది ఇక్కడ డేటా అని చెప్పి ప్రీవియస్ వాల్యూస్ అండ్ ప్రజెంట్ వాల్యూస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. అప్డేట్ అనేది చేసినట్టయితే మనం హిస్టరీ అనేది కూడా చెక్ చేయొచ్చు. కరెక్ట్ అనేది చేసామనుకోండి, హిస్టరీ అనేది ఎక్కడ స్టోర్ అనేది అవ్వదు, డైరెక్ట్ మనకు అది కరెక్ట్ అనేది అయిపోతుంది అనమాట. సో అది కరెక్ట్ చేశారా లేదా అనేది కూడా మనం అయితే ఐడెంటిఫై చేయలేమన్నమాట. అప్డేట్ అంటే రికార్డుకు సంబంధించిన హిస్టరీ అనేది మెయింటైన్ అవుతుంది. కరెక్ట్ అంటే ఎటువంటి రికార్డ్స్ అనేవి మనకు మెయింటైన్ అనేది అవ్వదు అనమాట, డైరెక్ట్ కరెక్ట్ అయిపోతుంది అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ అలాగా ఎంప్లాయ్కి సంబంధించిన రాంగ్గా ఎంటర్ చేసినట్టయితే కరెక్ట్ చేస్తే సరిపోతుంది. డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించిన హిస్టరీ అనేది మనం ఏం స్టోర్ చేయాల్సిన అవసరం లేదు. స్టోరేజ్ అనేది వేస్ట్ కదా మన క్లౌడ్లో. సో ఆ స్టోర్ అనేది చేయక్కర్లేదు అనమాట. ఎందుకనంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఒకసారే ఉంటుంది, మళ్ళీ చేంజ్ అయ్యే డేట్ కాదు కదా అది. సో అలాగనమాట, జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్పాను. ఇక్కడ ఆల్రెడీ అయితే ఎంటర్ప్రైజ్ అనేది ఉంది, దానికి సంబంధించిన వర్కింగ్ అవర్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నారనమాట. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. మనమైతే క్రియేట్ అనేది చేయట్లేదు నేను ఎంటర్ప్రైజ్ అనేది. సో జస్ట్ ఇక్కడ ఉన్నదే మీకు చూపిస్తున్నాను అంతే. ఇవన్నీ ఉంటాయన్నమాట. మనకు క్రియేట్ చేసేటప్పుడు ఇవన్నీ ఇవ్వాల్సినది అయితే ఉంటుంది. సో ఎంటర్ప్రైజ్ గురించి అయితే వదిలేద్దాం మనం ప్రజెంట్. నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ మనకి ఏంటంటే లెజిస్లేటివ్ డేటా గ్రూప్ అనమాట. సో లెజిస్లేటివ్ డేటా గ్రూప్ కూడా మనం క్రియేట్ అనేది చేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ మనకు లెజిస్లేటివ్ డేటా గ్రూప్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ కొద్దిగా కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెజిస్లేటివ్ డేటా గ్రూప్ అని, ఇది. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ అయితే ఉంటాయన్నమాట మనకు వచ్చేసి. ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేసేద్దాం. సో ఇక్కడ ఉన్నవైతే చూపిస్తుంది ఇప్పుడు సెర్చ్ అనేది చేసినప్పుడు. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్లో ఉన్నాయో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొత్తగా ఒకటైతే క్రియేట్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. క్రియేట్ చేయడం ఎలాగంటే ఇక్కడ యాడ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేసి క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో నేను చూపిస్తాను క్రియేట్ చేసి మీకు. ఇక్కడ నేమ్ ఇవ్వాల్సిన ఉంటుంది ఆ లెజిస్లేటివ్ డేటా గ్రూప్కి సంబంధించినది. నేను ఆల్రెడీ శాంపుల్ డేటా అయితే నోట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మీకు చెప్పేటప్పుడు టైం వేస్ట్ అనేది కాకుండా మనం అయితే లోడ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ నేమ్తోనే ఇస్తాను నేను. సో ఈ నేమ్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి అంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం కంట్రీ వచ్చేసి మనకి ఇండియాకి కదా. సో ఈ లెజిస్లేటివ్ డేటా గ్రూప్ అనేది ఇండియాకు వర్క్ అవుతుందని నేను ఇస్తున్నాను. సో ఇది అంటే ఏంటి అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను అనమాట. మళ్ళీ థియరిటికల్ పార్ట్ నేను చెప్పను. సో ఇక్కడ రూపీస్ మన కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీసే కాబట్టి ఇండియన్ రూపీస్ పెట్టేద్దాం. ఇక్కడ వచ్చేసి ఇది నో నీడ్ అనమాట, ఇది ఏం మ్యాండేటరీ కాదు. సో నేనైతే ఇవ్వట్లేదు, ఇది జస్ట్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. మనకు సబ్మిట్ అనేది అయింది. ఇప్పుడు సెర్చ్ చేసి చూద్దాం ఇక్కడ వచ్చిందా లేదా అని చెప్పి. సో ఇక్కడైతే మనకు క్రియేట్ అనేది అయిపోయింది అనమాట. అంతే, వెరీ సింపుల్ అనమాట లెజిస్లేటివ్ డేటా గ్రూప్ అనేది క్రియేట్ చేయడం. సో ఇప్పుడు లెజిస్లేటివ్ డేటా గ్రూప్ అనేది మనం క్రియేట్ అనేది చేసేసాం. నెక్స్ట్ మనకు లీగల్ ఎంటిటీ అనమాట. సో లీగల్ ఎంటిటీని ఎలా క్రియేట్ చేయాలి అనేది అయితే ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ స్టెప్స్ కూడా నేను నోట్ చేసి పెట్టాను. సో ఈ స్టెప్స్ కావాలి అనుకున్నట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. ఈ డాక్యుమెంట్ కూడా ఇస్తాను, జస్ట్ శాంపుల్ డేటా అని చెప్పి నేనైతే ఇది నోట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ. సో మీకు కావాలి అన్నట్టయితే ఈ డాక్యుమెంట్ కూడా ఇస్తాను, మీరు రెఫర్ చేసుకోవచ్చు జస్ట్ ఏంటి అని చెప్పి. ఇదంతా శాంపుల్ డేటా అనమాట, ఇది ఒరిజినల్ డేటా అయితే కాదు. నేను జస్ట్ మీకు అర్థమైందని చెప్పడానికి చేశాను అనమాట. సో మనం లీగల్ ఎంటిటీని క్రియేట్ చేయాలి అంటే లొకేషన్ అనేది ఫస్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ లొకేషన్ అనేది క్రియేట్ అనేది చేద్దాం మనం. ఇక్కడ లొకేషన్ నేమ్ అనేది ఉంది. సో ఇది కంపెనీ నేమ్ అనమాట. ఇలాగ లొకేషన్ నేమ్ అనేది కూడా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ కావాలి అంటే మీరు సెర్చ్ కూడా చేసుకోవచ్చు అనమాట టాస్క్ అనేది, లేదా కిందికి స్క్రోల్ చేసుకున్నా ఇక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. లొకేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, ఇందులోకి అయితే మనం వెళ్దాం. సో ఇక్కడ మీరు సెర్చ్ చేసుకోవాలి అనుకుంటే మీకు లొకేషన్ అనేది ఐడియా ఉంటే సెర్చ్ చేసుకోండి, లేదంటే క్రియేట్ చేయడానికి ఇక్కడ యాడ్ మీద అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది మనం.
ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఆల్సో మీకు ఒకటేసారి ఇది కూడా చెప్పేస్తాను అనమాట. ఇక్కడ డూప్లికేట్ చేసుకుందాం మనం ఫస్ట్ ట్యాబ్ను వచ్చేసి దీన్ని. సో ఇక్కడ కొంచెం URL అనేది ఇక్కడ రిమూవ్ చేస్తే ఇక్కడ వరకు సరిపోతుంది అనమాట మనకు. మళ్ళీ రీలోడ్ అనేది అయిపోతుంది. సో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నేనేంటంటే సెటప్ అండ్ మెయింటెనెన్స్లో కూడా మీకు సైమల్టేనియస్గా చూపిస్తాను అనమాట. సో దట్ మీకు కూడా అర్థమవుతుంది. ఇది కూడా హోమ్ పేజ్ అనమాట మనకు వచ్చేసి. సో మీరు ఇంకొక హోమ్ పేజ్కి వెళ్ళాలి అనుకోండి, మెయిన్ హోమ్ పేజ్ ఉంటుందన్నమాట ఇంకొకటి. సో ఇక్కడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తారనమాట. ఇక్కడ మొత్తం కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం సెటప్ అండ్ మెయింటెనెన్స్లోకి ఎలాగ వెళ్ళాలి అంటే రైట్ సైడ్ టాప్లో మనకు ప్రొఫైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే మనకు ఓపెన్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సెటప్ అండ్ మెయింటెనెన్స్ అని ఉంటుంది. దీని మీద అయితే క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మనకి ఏంటంటే రైట్ సైడ్ మనకు టాస్క్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఇక్కడ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక డాక్యుమెంట్ లాగా సింబల్ కనిపిస్తుంది కదా, బాక్స్ వచ్చేసి ఇవి టాస్క్స్ అనమాట. ఈ టాస్క్స్ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ సెర్చ్ అని ఉంటుంది. సెర్చ్లోకి అయితే మనం వెళ్ళాలి. సో ఇక్కడ మీకు మెన్షన్ చేశాను కదా, ఇప్పుడు ఎంటర్ప్రైజ్ కావాలి అనుకోండి, ఈ నేమ్ అనేది మనం సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినది అంతే, మనకు వేరే ఆప్షన్లు అంటూ ఏం లేవు అనమాట. సో ఆ నేమ్ అనేది ఇచ్చుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఇక్కడ సెర్చ్లో మీకు ఆ టాస్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ లెజిస్లేటివ్ ఇన్ఫర్మేషన్, ఇది లెజిస్లేటివ్కి సంబంధించినవి కావాలి అంటే ఈ నేమ్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను జస్ట్ సెర్చ్ చేసి చూపిస్తాను మీకు ఒకసారి. ఇది ఆల్రెడీ మనం క్రియేట్ అనేది చేసామన్నమాట. సో సెర్చ్ చేసి జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ చూసుకోవచ్చు సేమ్ పేజ్ అనమాట. మనకు అక్కడ ఏదైతే పేజ్కి అనేది మనం వచ్చామో అదే పేజ్ ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. జస్ట్ సెర్చ్ చేసుకుంటే మనకి ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట. కింద ఏవైతే లెజిస్లేటివ్ డేటా గ్రూప్స్ ఉన్నాయో ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసి క్రియేట్ చేసుకోవడమే అనమాట. సేమ్ పేజే ఫ్రెండ్స్. ఈ పేజ్ అనేది ఏం మారదు, బట్ వచ్చే వే అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అంతే. ఇప్పుడు మనం ఏంటంటే ఇది చేస్తున్నాం లొకేషన్కి సంబంధించినది. ఇక్కడ మేనేజ్ లొకేషన్స్ అని ఉంటుందన్నమాట. సో మీకు కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా మేనేజ్ లొకేషన్ అని చెప్పి. సో అది నేను యూజ్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు గుర్తుందనమాట. మీరు యూజ్ చేస్తూ ఉంటే మీకు కూడా గుర్తుంటుందన్నమాట. సో ఇక్కడ మనకు మేనేజ్ లొకేషన్స్ అని ఉంటుంది. ఇందులోకి అయితే మనం వెళ్దాం. సో ఇక్కడ లొకేషన్ అని టైప్ చేశాను, బట్ అదైతే వస్తుందన్నమాట. దానికి మ్యాచ్ అయిన నేమ్ ఎగ్జాక్ట్గా టైప్ చేయాలని ఏం లేదు. కొంతవరకు నేమ్ టైప్ చేసినా అది వచ్చేస్తుంది అక్కడ. ఇక్కడ మీకు ఆల్రెడీ లొకేషన్ అనేది ఐడియా ఉందంటే ఆ లొకేషన్ అనేది సెర్చ్ చేసుకోవడానికి ఇక్కడ యూజ్ అవుతుంది. మనం క్రియేట్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇక్కడ క్రియేట్ మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో ఇవి రెండు కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి అన్నమాట. పేజెస్ అనేది నేను చూపిస్తాను. సో ఇవి రెండు టిక్ మార్క్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఒకటే చోట కనిపిస్తూ ఉంటుంది అనమాట. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు డిఫరెంట్గా అయితే అంటే కనిపించే లుక్ అండ్ ఫీల్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. బట్ లోడ్ చేసే డేటా అనేది ఇక్కడ ఏదైతే ఇస్తామో ఇక్కడ అదే ఉంటుందన్నమాట. సో ఇక్కడ నుంచే క్రియేట్ చేసేద్దాం మనం లొకేషన్ అనేది. సో ఎక్కడ క్రియేట్ చేసినా సేమే అనమాట మనకు. సో ఇక్కడ మనకు డిఫాల్ట్ డేట్ వచ్చేసి 11/90/51 అయితే కనిపిస్తూ ఉంటుంది. సో మనం చేంజ్ చేయాలంటే చేంజ్ అనేది చేయొచ్చు. మోస్ట్లీ ఇదే యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఒరాకిల్ డిఫాల్ట్ డేట్ అనుకోవచ్చు. ఇది వచ్చేసి ఒరాకిల్ మేబీ ఫేవరెట్ నెంబర్ కూడా అనుకోవచ్చు అనమాట ఈ డేట్ అనేది. సో మొత్తం అన్నిటికీ ఇదే డేట్తోనే ఇది డిఫాల్ట్గా పెట్టేసి ఉంటుంది. మనం కావాలి అనుకున్నట్టయితే చేంజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అనమాట. సో ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రజెంట్ ఆర్గనైజేషన్ అనేది ఒక లొకేషన్లో అనేది ఉందనుకోండి. ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు ఆ కంపెనీలో, ఆర్గనైజేషన్లో. బట్ ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటుందంటే ఆర్గనైజేషన్ అనేది లొకేషన్ చేంజ్ అవ్వాలి అనుకుంటుంది. సో ఇప్పుడు ఏదైతే ప్రీవియస్గా ఎంప్లాయ్మెంట్ జరిగి ఉంటుందో ఆ ఎంప్లాయీస్కి కూడా ఈ లొకేషన్ అనేది యూజ్ చేయాలి, మనం ఇంకా చేంజ్ చేసేయాలి మొత్తం కంప్లీట్గా అనుకున్నట్టయితే అటువంటి సందర్భంలో మనం ఏంటంటే ప్రజెంట్ డేట్ పెట్టి క్రియేట్ చేయకూడదు అనమాట లొకేషన్ అనేది. ముందు ఎప్పుడైతే ఆ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అనేది అయి ఉంటుంది కదా ఆ కంపెనీలో, ఆర్గనైజేషన్లో, దానికి ప్రీవియస్ డేట్తో మనం క్రియేట్ చేసినట్టయితే అప్పుడు కరెక్ట్గా ఉంటుందన్నమాట. లేదు ప్రజెంట్ డేట్ పెట్టి క్రియేట్ చేసి ఓల్డ్గా ఎంప్లాయ్మెంట్ జరిగిన దానికి మనం అటాచ్ చేసామనుకోండి, అవి మ్యాచ్ అవ్వవు అనమాట రెండు. సో ఇది సినారియో బేసెస్ అనమాట. మనకు వచ్చేసి మన క్రైటీరియా ఎలా ఉంటే దాన్ని బట్టి మనం అయితే డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో క్లయింటే మనకు చెప్తారనమాట, ఈ డేట్ అనేది పర్టికులర్గా మెన్షన్ చేయండి, ఈ డేట్ నుంచి ఉండాలి మనకు లొకేషన్ అంటే అప్పుడు యూజ్ చేస్తాం. ఆర్ఎల్స్ మనం డైరెక్ట్ ఇదే పెట్టేస్తాం 90/51. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఉంటుందన్నమాట. ఇది కావాలి అంటే మనం ఇక్కడ ఇచ్చుకోవచ్చు రీజన్ అనేది, లేకపోతే లేదు, అవసరం లేదు అది. సో మ్యాండేటరీ అయితే కాదనమాట. మనం జస్ట్ మ్యాండేటరీ ఫీల్డ్స్ అయితే నేను ఫిల్ చేస్తాను. ఇక్కడ కామన్ సెట్ అనమాట. ఇది వచ్చేసి కామన్ సెట్ అంటే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కామన్ సెట్ అంటే మొత్తం ఏవైతే బిజినెస్ యూనిట్స్ ఉన్నాయో అన్నిటికీ యూజ్ అనేది చేసుకోవచ్చు. లేదు అన్నట్టయితే మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట రెఫరెన్స్ డేటా సెట్ అనేది. అది కూడా చూపిస్తాను మీకు. సో ప్రజెంట్ వచ్చేసి నేను ఇలాగే వదిలేస్తున్నాను. మీకు ఇది చేంజ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఇప్పుడే వెళ్ళి క్రియేట్ అనేది చేసుకోవాలన్నమాట మనం వచ్చేసి. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా రెఫరెన్స్ డేటా సెట్ అనేది. సో ఇది వచ్చేసి మనం ముందే వెళ్ళి క్రియేట్ చేయాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఇక్కడ చేంజ్ చేయాలి మీరు అనుకున్నట్టయితే. సో ఇది ఎక్స్పీరియన్స్తో మనకు అర్థమవుతూ వస్తుంది. సో ఇది నేనైతే చేంజ్ చేయట్లేదు, కామన్ సెట్టే వదిలేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి నేమ్ అనేది ఇవ్వాలి ఆ లొకేషన్కి సంబంధించినది. సో నేమ్ అనేది ఆల్రెడీ ఇక్కడ మనం మెన్షన్ చేసుకున్నాం కదా, ఇదే ఇద్దాం మనం.
సో శాంపుల్ నేమ్ అనమాట నేను క్రియేట్ చేసుకున్నది. సో ఏ నేమ్ ఇచ్చినా అదైతే తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైనా ఇవ్వాలి మీరు అనుకున్నట్టయితే ఇది ఇచ్చుకోవచ్చు అనమాట, ఆర్గనైజేషన్కి సంబంధించినది. బట్ ఇదేం మ్యాండేటరీ కాదు, నో నీడ్. అది కూడా కోడ్ అనేది కూడా ఇంకా ఇదే ఇద్దాం మనం. సో కోడ్ అనేది మీరు ఎలాగైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఆ లొకేషన్కి సంబంధించిన కోడ్ అనేది మీరు మాన్యువల్గా టైప్ చేసుకోవచ్చు కావాలి అన్నట్టయితే. కోడ్ మోస్ట్లీ మనం క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. సో క్యాపిటల్ లెటర్స్లోనే పెడదాం కోడ్ అనేది మనం వచ్చేసి. సో క్యాప్స్లోకి అయితే నేను కన్వర్ట్ చేసేసి ఆ క్యాప్స్ని అయితే పెడుతున్నాను. మీరు Notepad++ కూడా ఇన్స్టాల్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఎలాగ ఇన్స్టాల్ చేయాలి అనేది నేను చెప్తాను. SQL గురించి చెప్పేటప్పుడు మీకు అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ నేమ్ను అయితే పెట్టేద్దాం మనం. సో కోడ్ అనేది మోస్ట్లీ క్యాపిటల్ లెటర్స్. డిస్క్రిప్షన్ అనేది నో నీడ్ అనమాట, మ్యాండేటరీ అయితే ఏం కాదు. ఇది కూడా మ్యాండేటరీ ఏం కాదు అటాచ్మెంట్ అనేది. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేసేయండి. ఇప్పుడు మనం మెయిన్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ. సో కంట్రీ వచ్చేసి యుఎస్ అని ఉంది, బట్ యుఎస్ అనేది వద్దు, మనకు ఇండియా అనేది తీసుకుందాం. సో ఇండియాకి సంబంధించినదే కదా మనం క్రియేట్ చేస్తున్నది లొకేషన్ ఇదంతా. సో నెక్స్ట్ ఇక్కడ ఇదంతా టైం జోన్ ఇవన్నీ చేంజ్ అవుతాయి, మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏసియా కోల్కతా అని ఉంది కదా, సో ఇదైతే సెలెక్ట్ చేసేసుకుందాం. ఇక్కడ అఫీషియల్ లాంగ్వేజ్ అని ఉంది, ఇది మ్యాండేటరీ కాదు, ఇది మ్యాండేటరీ కాదు. ఇవన్నీ నేనైతే ఇవ్వట్లేదు అనమాట, ఇవన్నీ మ్యాండేటరీ కాదు. ఇక్కడ ఏవైతే మ్యాండేటరీ ఉన్నాయో అవి మటుకే మనం ఫిల్ అనేది చేద్దాం. సో ఇక్కడ కంట్రీ అనేది ఆల్రెడీ ఇచ్చేసాం, మనం లైన్ 1 అడ్రస్ అయితే ఇది ఇద్దాం. సో ఇదంతా శాంపుల్ డేటా అనమాట, మీరేమంత వరిగా అవసరం లేదు, ఇది అవసరం లేదు లైన్ 3 అనేది. ఇంకా సిటీ అనేది కూడా మనం హైదరాబాదే ఇచ్చేస్తున్నాను నేను. సో ఇదైతే కాన్ఫిగరేషన్ అనేది చేయనట్టున్నారు. సో తెలంగాణ అయితే కనిపించట్లేదు అనమాట, మనకు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అనేది మాత్రమే కనిపిస్తుంది ఇక్కడ. సో ఓకే చూద్దాం. ఇక్కడ మన పిన్ కోడ్ అయితే లేదనమాట, నేను సెర్చ్ చేసినది మాదాపూర్ రిలేటెడ్. సో ఇది ఆంధ్రప్రదేశ్ ఉంది కాబట్టి రావట్లేదు. సో చూద్దాం హైదరాబాద్కు సంబంధించిన లొకేషన్ ఏమన్నా ఉందేమో మన అప్లికేషన్లో అని చెప్పి. సో దాన్ని బేస్ చేసుకొని కూడా మనం క్రియేట్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. ఇది డెమో ఇన్స్టెన్స్ కాబట్టి నాకు నచ్చినట్టు నేను క్రియేట్ అనేది చేస్తున్నాను అనమాట. మనం అలా క్రియేట్ చేసేకి పర్మిషన్ అనేది ఉండదు, ఎలాగంటే అలా క్రియేట్ చేయకూడదు అనమాట. డెమో ఇన్స్టెన్స్లో మాత్రమే మనకు నచ్చినట్టు క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట, లేకపోతే చేయలేము. సో సర్చింగ్, సో చూద్దాం. సో ఇక్కడ ఆల్రెడీ ఉందన్నమాట హైదరాబాద్ అనేది. సో పిన్ కోడ్ కూడా ఇక్కడ ఉన్నది ఇచ్చి చూద్దాం ఒకసారి. మనం ఇచ్చేది వర్కౌట్ అవ్వట్లేదు కదా, సో ఇక్కడ ఉన్నది ఇచ్చి చూద్దాం, మేబీ ఉందేమో. సో అక్కడ క్లిక్ చేసేసి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నేను అప్డేట్ అయితే చేయను, జస్ట్ అక్కడ వెళ్ళి చూద్దాం మనం ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి. మనకు లోడ్ అవ్వట్లేదు కదా, ఇది తీసుకోవట్లేదు. సో ఈ పిన్ కోడ్ ఇచ్చి చూద్దాం, మేబీ తీసుకుంటుందేమో ఇది. ఓకే, ఈ పిన్ కోడ్ అయితే ఉందన్నమాట, జస్ట్ ఇదే ఇచ్చేస్తున్నాను నేను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇదైతే వచ్చిందనమాట మనకు. నెక్స్ట్ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేసేద్దాం. ఇన్ కేసు రాకపోతే పిన్ కోడ్ అనేది ఇలాగ చూసుకోవాలన్నమాట మనం. ఆల్రెడీ ఉంటే కనుక నో ప్రాబ్లం, నేను ఉన్నదాన్ని చూపించాను. సో ఇది కూడా ఏం చేంజ్ అనేది చేయక్కర్లేదు. కంటిన్యూ మీద క్లిక్ చేసేద్దాం, ఇవన్నీ ఓకే. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం కావాలి అంటే ప్రొవైడ్ చేయొచ్చు, లేకపోతే లేదు. ఇవన్నీ ఏం మ్యాండేటరీ కాదు. సో మ్యాండేటరీ కాదు కాబట్టి జస్ట్ నేను స్కిప్ చేసేస్తున్నాను అనమాట. ఇవి కూడా మ్యాండేటరీ అయితే కాదనమాట మనకు వచ్చేసి. ఇక్కడ అయితే మీకు మ్యాండేటరీ అయితే స్టార్ సింబల్స్ కనిపిస్తుంటాయి. మ్యాండేటరీలు ఏంటి నేనైతే ఫిల్ చేయట్లేదు అనమాట, జస్ట్ మీకు అర్థమయ్యేదానికి చూపిస్తున్నాను. ఇవన్నీ మళ్ళీ మీరు కావాలి అంటే ఫిల్ అనేది చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఏవి మ్యాండేటరీ అయితే లేవు మనకు. సో ఇంతే అనమాట, ఇంకా సబ్మిట్ మీద క్లిక్ చేసేద్దాం. సో ఇది క్రియేట్ అయిందా లేదా అనేది కూడా ఇక్కడ సెర్చ్ చేసి చూద్దాం అనమాట మనం. సో జస్ట్ ఇక్కడ డన్ మీద క్లిక్ చేస్తున్నాను. మనం ఎటువంటి చేంజెస్ అనేది చేయలేదు దీంట్లో కూడా. సో ఇప్పుడు వచ్చేసి ఇదే లొకేషన్ అనేది మనం ఇచ్చి చూద్దాం. సో మనం ఏదైతే లొకేషన్ అనేది పెట్టామో ఆ లొకేషన్తోనే సెర్చ్ చేద్దాం. ఈ లొకేషన్తో మనం అయితే క్రియేట్ చేసామన్నమాట ఇప్పుడు లొకేషన్ అనేది. సో జస్ట్ ఆ లొకేషన్ని మనం సెర్చ్ చేసేద్దాం. సో ఈ లొకేషన్ అనేది ఇచ్చేసి ఇక్కడ సెర్చ్ మీద అయితే క్లిక్ చేసేయండి, సెర్చ్ అనేది అవుతుంది మనకు. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకైతే ఇది క్రియేట్ అనేది అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే అడ్రస్ అనేది ఇచ్చామో ఇదంతా ఆ అడ్రస్తోనే ఇది క్రియేట్ అనేది అయిపోయింది మనకి. ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట, మాదాపూర్ ఇదంతా. సో ఏదైతే మనం అడ్రస్ ఇచ్చామో ఆ అడ్రస్ అయ్యింది. ఇక్కడ టైం జోన్ కూడా వచ్చేసింది అనమాట మనకు వచ్చేసి. సో ఇప్పుడు ఇది సక్సెస్ఫుల్లీ మనకు క్రియేట్ అనేది అయిపోయింది అనమాట. సో ఇక్కడ శాంపుల్ డేటా నేను ప్రొవైడ్ చేశాను ఆల్రెడీ. సో ఈ డేటాతోనే మనం క్రియేట్ అనేది చేసేస్తున్నాం. మనం క్రియేట్ చేయడానికి ఇది అనమాట లీగల్ ఎంటిటీని.
లేదా సెర్చ్ చేసుకోవాలి లీగల్ ఎంటిటీ అని అంటే ఇది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది టాస్క్ అనేది మనం క్రియేట్ చేయాలి కదా ఇప్పుడు. సో దీన్ని తీసుకుందాం. సో ఇవి మీరు ఇంకా గుర్తుపెట్టుకోండి అంతే. ఎలాగో డాక్యుమెంటేషన్ అనేది ఇస్తాను. సో మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఇది కానీ. సో ఇక్కడ క్లిక్ చేసేస్తే మనకి ఇది ఓపెన్ అనేది అవుతుందన్నమాట. ఇక్కడ మనం డైరెక్ట్ క్రియేట్ అనేది చేసేసుకోవచ్చు. మనం సెర్చ్ చేసుకోవాలి అనుకున్నట్టయితే ఈ టాస్క్ అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇది సెర్చ్ లీగల్ ఎంటిటీస్ అనేది. సో ఇండియా అనేది సెలెక్ట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ శాంపుల్ డేటా అనేది ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. సో అదే నేమ్తోనే మనం క్రియేట్ అనేది చేసేసుకుందాం. సో ఈ నేమ్ అనేది చేస్తున్నాను నేను. లీగల్ ఎంటిటీ ఐడెంటిఫైయర్ అనమాట. ఇది ఒక కోడ్ అనుకోండి మీరు ఇంకా. సో నెక్స్ట్ స్టార్ట్ డేట్ అనేది మనం 1951 ఇద్దాం. ఇక్కడ ఇయర్ వచ్చేసి 51 ఇద్దాం. సో చూద్దాం కరెక్ట్గా సెలెక్ట్ అయిందో లేదో కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి మీరు. ఓకే డన్. సో ఎండ్ డేట్ అనేది మోస్ట్లీ మనం ఏమి ఇస్తామంటే కనుక 2047 అయితే ఇస్తూ ఉంటాం అనమాట మోస్ట్లీ. సో December 31, 47 అనమాట. సో ఇది కరెక్ట్ తీసుకుందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. సో ఓకే ఈ డేట్ అనేది పెడుతూ ఉంటాం అనమాట మనం మోస్ట్లీ వచ్చేసి. సో ఇది అవసరం లేదు, ఇదేం మ్యాండేటరీ కాదనమాట. సో ఈ డేట్ అనేది రిమూవ్ చేస్తున్నాను నేను. ఎండ్ డేట్ అనేది అవసరం లేదు. పర్టికులర్గా చెప్తే కనుక ఎండ్ డేట్ అనేది అప్పుడు మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే ఇక్కడ లీగల్ అడ్రస్ అనేది ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఉన్నవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మనం క్రియేట్ చేసినది చూద్దాం ఇక్కడ ఉందేమో. సో లేదా ఏదైనా ఇచ్చినా నో ప్రాబ్లం అనమాట మనకు వచ్చేసి. సో ఇది ఇచ్చేద్దాం డైరెక్ట్. సో ఈ అడ్రస్ అనేది ఇచ్చాను. ఇక్కడ ఇవి వచ్చేసి మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఆ లీగల్ ఎంప్లాయర్కి సంబంధించినట్టు, లీగల్ ఎంటిటీకి సంబంధించినట్టు. సో శాంపుల్ ఇద్దాం మనం. సో ఎక్కడైతే కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఈ నెంబర్ అనేది ఇది ఇద్దాం. సో ఇక్కడ ఇవి కూడా టిక్ మార్క్ అనేది ఇచ్చేద్దాం మనం. జస్ట్ ఇక్కడ సేవ్ అండ్ క్లోజ్ మీద క్లిక్ చేసేద్దాం. సో ఇదైతే క్రియేట్ అయినట్టుంది. సో సెర్చ్ చేసి చూద్దాం. ఇప్పుడు సెర్చ్ లీగల్ ఎంటిటీస్ అని చెప్పాను కదా, ఇక్కడ కూడా మనం సెర్చ్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఆ లీగల్ ఎంటిటీ నేమ్ అనేది మనం తీసుకొని వద్దాం ఇక్కడికి. మనం ఏదైతే లీగల్ ఎంటిటీ నేమ్ అనేది ఇచ్చామో ఆ నేమ్తో సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కనిపిస్తుంది మీకు. సో ఈ నేమ్తోనే సెర్చ్ చేద్దాం అనమాట మనం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే క్రియేట్ అనేది అయిపోయిందనమాట. సో ఓపెన్ చేసి కూడా మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే చూసుకోవచ్చు మనకు క్రియేట్ అనేది అయిపోయిందనమాట. సో ఇక్కడ మనం నేమ్ అనేది ఇచ్చాం, యాక్టివ్ అనేది ఇచ్చాం, అండ్ డేట్ అనేది ప్రొవైడ్ చేసాం అనమాట. ఎండ్ డేట్ అనేది ఇవ్వలేదు కాబట్టి ఎండ్ డేట్ రాలేదు ఇక్కడ. సో ఇప్పుడైతే మనకు క్రియేట్ అనేది అయిపోయింది ఇది. సో ఎవరు క్రియేట్ చేశారు అనేది కూడా ఉంటుంది ఆ యూజర్ నేమ్ అనేది. సో నేను క్రియేట్ చేశాను కాబట్టి నా యూజర్తో నా యూజర్ నేమ్ అనేది ఉందన్నమాట, లాస్ట్ అప్డేటెడ్ బై అని చెప్పి. అండ్ ఆల్సో ఇక్కడ కూడా లాస్ట్ అప్డేటెడ్ బై అని చెప్పి నా నేమే కనిపిస్తుంది అనమాట. సో ఈ అకౌంట్ నేమ్ అనమాట, యూజర్ నేమ్. సో మనకు నెక్స్ట్ ఏంటంటే లీగల్ ఎంప్లాయర్ అనమాట. సో లీగల్ ఎంటిటీలోనే ఆ నేమ్ అనేది ఉంటుంది కదా, అదే మనకు లీగల్ ఎంప్లాయర్గా కూడా అయిపోతుంది అనమాట. నెక్స్ట్ మనం బిజినెస్ యూనిట్ అనేది క్రియేట్ చేసుకోవాలి కదా. సో బిజినెస్ యూనిట్ని అయితే క్రియేట్ అనేది చేద్దాం. సో ఇక్కడ మీకు ఆల్రెడీ ఇచ్చాను అనమాట బిజినెస్ యూనిట్ అనేది. మేనేజ్ బిజినెస్ యూనిట్ అని సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ టాస్క్ వచ్చేసి టాస్క్ నేమ్ అనేది మనకు. సో ఇక్కడ కూడా మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా మేనేజ్ బిజినెస్ యూనిట్స్ అని, ఇందులోకి అయితే మనం వెళ్దాం. సో ఇక్కడ కూడా ఇది ఓపెన్ చేద్దాం. సో మీకు రెండు చూపించేస్తున్నాను అనమాట, రెండు సేమే అనమాట, బట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు రెండు పేజెస్ సేమ్ అనమాట మనకు వచ్చేసి. సో ఇక్కడ మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ క్రియేట్ బటన్ ఉంటుంది, క్రియేట్ మీద క్లిక్ చేసి క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో నేమ్ అనేది ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాను. సో ఈ నేమే ఇచ్చేస్తాను అక్కడ. ఇక్కడ వచ్చేసి మనకు మేనేజర్ నేమ్ అనమాట ఇది వచ్చేసి. సో ఆ బిజినెస్ యూనిట్కు మేనేజర్ ఎవరు ఉన్నారని. సో నేనైతే ఇవ్వట్లేదు. లొకేషన్ నెక్స్ట్. సో ఇక్కడ క్లిక్ చేసేసి మనం ఇండియా అనేది ఇచ్చుకుందాం. సో చూద్దాం ఇండియా అనేది ఉందో లేదో ఇక్కడ మనం ఫస్ట్. సో ఇక్కడ సెర్చ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుందాం. సో మనం ఏదైతే క్రియేట్ చేసామో లొకేషన్ అనేది, ఆ లొకేషన్ని ఈ బిజినెస్ యూనిట్కి ఇచ్చేస్తున్నాను అనమాట నేను. ఓకే మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసి, సో డిఫాల్ట్ సెట్ అనేది కామన్ సెట్ అనేది మనం ఇచ్చుకోవచ్చు అనమాట. సో నేను చూపిస్తాను మీకు ఒకసారి. మనం కామన్ సెట్ని యూజ్ అనేది చేసుకుందాం ఇక్కడ. సో కామన్ సెట్ అనేది ఇచ్చుకుందాం. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కావాలి అంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మనం వచ్చేసి.
సో ఇది కామన్ సెట్ అనమాట, ఇది కోడ్ అనమాట మనకు వచ్చేసి. సో క్రియేట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు జస్ట్ యాక్టివ్ అనేది యాక్టివ్లోనే ఉండాలి. ఇది పెట్టామనుకోండి ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోతుంది అనమాట, అది వర్క్ అనేది అవ్వదు మనకు ఈ బిజినెస్ యూనిట్ అనేది. సో మనం ఏంటంటే ఇంకా సేవ్ అండ్ క్లోజ్ చేసేద్దాం. ఓకే, ఇది డన్ అయిపోయింది ఫ్రెండ్స్ మనకు. నెక్స్ట్ వచ్చేసి సో క్రియేట్ చేయడం ఏం పెద్ద థింగ్ కాదు. సో క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే లొకేషన్. సో లొకేషన్ అనేది ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కదా ఇక్కడే. సో ఈ లొకేషనే యూజ్ అవుతుంది అనమాట మనకు, ఫర్దర్గా యూజ్ చేసుకుందాం మన ఎంప్లాయ్కి, ఒక ఎంప్లాయ్ని హైర్ చేసినప్పుడు. నెక్స్ట్ ఇక్కడ డిపార్ట్మెంట్ అనమాట. సో ఇక్కడ మనకు మేనేజ్ డిపార్ట్మెంట్స్ అని ఉంటుంది. సో మేనేజ్ డిపార్ట్మెంట్ అని కొట్టినా కూడా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట మనకు మేనేజ్ డిపార్ట్మెంట్స్. సో ఇక్కడ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మనకు డిపార్ట్మెంట్ అనేది. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇందులోకి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట మనం. సేమ్ వర్కింగ్ ఇవి రెండు. సో సేమ్ పేజ్కే తీసుకొని వెళ్తాయి అనమాట, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో ఓకేలే అండి, మనం క్రియేట్ అనేది చేద్దాం. యాడ్ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేసేద్దాం. సో మనం ఇక్కడ డిపార్ట్మెంట్కు సంబంధించినది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఒక నేమ్ అనేది ఇచ్చుకున్నాం కదా. సో ఆ నేమ్తోనే క్రియేట్ చేసేద్దాం ఒకటి. ఇక్కడ మనకి యాక్షన్ రీజన్ అనేది ఉంటుందన్నమాట. మనం ఇక్కడ కావాలి అంటే ఇవ్వచ్చు, రీఆర్గనైజేషన్ అనేది ఒకటే ఉంది. సో ఇది కావాలన్నా ఇచ్చుకోవచ్చు, లేదంటే లేదు, అదే మ్యాండేటరీ కాదు, ఇది రిక్వైర్డ్ అనమాట మనకు వచ్చేసి నేమ్ అనేది. నెక్స్ట్ టైటిల్. సో ఇవన్నీ మ్యాండేటరీ కాదు, జస్ట్ నేమ్ అనేది ఇచ్చేసాం. లొకేషన్ అనేది కూడా ఇద్దాం ఒకసారి ఇక్కడ. సో ఇండియా అయితే ఉంది కదా, ఇండియా అనేది తీసుకుందాం మనం. నెక్స్ట్ ఇక్కడ రిపోర్టింగ్ నేమ్ అనేది ఉంటుంది, ఇక్కడ మేనేజర్ నేమ్ అయితే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ ఏం అవసరం లేదు. సో ఇక్కడ మనకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది, రిపోర్టింగ్ టు అని ఉంటుంది, మేనేజర్ అని ఉంటుంది. సో ఇవైతే ఏం అవసరం లేదనమాట, మనం కావాలి అంటే ఇవ్వచ్చు, లేదంటే లేదు. ఇవన్నీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. మనం బేసిక్గా వచ్చేసి ఆ డిపార్ట్మెంట్ నేము ఇది యాక్టివ్లో పెట్టేసి ఇండియా అనేది ఇచ్చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ డిపార్ట్మెంట్ వచ్చేసి కామన్ సెట్ అనేది ఉంది, లేదనుకుంటే రెఫరెన్స్ సెట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నేను అన్నిటికీ యూజ్ అవ్వాలి కాబట్టి ఇది బిజినెస్ యూనిట్స్కు కామన్ సెట్ పెట్టేస్తున్నాను. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తే మనకు క్రియేట్ అనేది అయిపోతుంది అనమాట. సో క్రియేట్ అయిందో లేదో కూడా ఇక్కడ మీకు చూపిస్తాను అనమాట, ఒకసారి సెర్చ్ చేసి. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఇష్యూ అయితే ఉందన్నమాట, మనకైతే రావట్లేదు. సో ఇక్కడికైతే ఇది వదిలేద్దాము, ఇది ఆల్రెడీ క్రియేట్ అనేది అయిపోయి ఉంటుంది. మనం ఎంప్లాయ్ని క్రియేట్ చేసేటప్పుడు కూడా నేను హైర్ చేసేటప్పుడు చూపిస్తాను, అది క్రియేట్ అయిందో లేదో అప్పుడు అర్థమవుతుంది అనమాట మీకు. సో కొన్నిసార్లు అప్లికేషన్ అనేది, ఇది డెమోది కదా, సో నార్మల్ క్లయింట్ అప్లికేషన్ ఉంటుంది కదా, అంత ప్రాపర్గా వర్క్ చేయదు, కొన్ని బగ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏవైనా చేంజ్ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ మనకు జాబ్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇక్కడ జాబ్ అనేది ఉంటుంది, ఇక్కడ మేనేజ్ జాబ్స్ అని సెర్చ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనం. సో సిమిలర్గానే ఉంటాయి నేమ్స్ అనేవి. సో కొన్ని వచ్చేసి డిఫరెంట్గా అయితే ఉంటాయి అనమాట. సో ఇక్కడ కనిపిస్తుంది మేనేజ్ జాబ్. సో ఇందులోకి అయితే మనం వెళ్ళాలి. సో సేమ్ ఇంటర్ఫేస్ అనమాట రెండు వచ్చేసి. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ క్రియేట్ అనేది చేద్దాం, యాడ్ జాబ్ మీద క్లిక్ చేసేసి. సో అక్కడ జాబ్కి వచ్చేసి ఒక నేమ్ అనేది ఇచ్చాను అనమాట, ఒరాకిల్ ఫ్యూజన్ HCM కన్సల్టెంట్. సో ఈ నేమ్తోనే మనం క్రియేట్ అనేది చేసేసుకున్నాం. సో నేమ్ అనేది ఇక్కడ ఇద్దాం. ఇక్కడ కోడ్ అనేది కూడా సేమ్ ఇదే క్యాప్స్లో ఇవ్వచ్చు అనమాట మనం వచ్చేసి. సో నేను ఏం చేస్తానంటే ఇదే క్యాప్స్లో కన్వర్ట్ చేసి ఇక్కడ ఇచ్చేస్తాను అనమాట. సో Notepad++ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో నేను ఫర్దర్గా అయితే చెప్తాను అనమాట, ఇందులో అన్ని షార్ట్ కట్స్ గురించి వీటన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో కోడ్ అనేది ఇలాగైతే ఇచ్చేస్తున్నాను అనమాట నేను. ఇక్కడ జాబ్ ఫ్యామిలీ అనేది ఎందులోకి, ఏ కేటగిరీలోకి ఇది రావాలి అని ఉంటుంది. కావాలంటే మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో మనం ఏం చేద్దామంటే టెక్నికల్ సైడ్ కాబట్టి ఎతుకుదాం ఏమన్నా ఆప్షన్ ఉందేమో మనకు యూజ్ అయ్యేది. ఓకే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని ఉంది, ఇక్కడైతే కనిపిస్తుంది కదా. సో ఇదే ఇచ్చేద్దాం మనం. సో సబ్ డివిజన్ అనమాట ఇది వచ్చేసి, ఇది నో నీడ్. సో నెక్స్ట్ పార్ట్ టైమా ఫుల్ టైమా అంటే ఫుల్ టైమే ఇచ్చేస్తున్నాను అనమాట. ఈ జాబ్ వచ్చేసి ఫుల్ టైమే ఉండాలి ఎప్పుడు అనేది అనుకుంటే మనం ఇలాగ ఇచ్చుకోవచ్చు అనమాట. ఈ జాబ్ రోల్ అనేది ఎప్పుడు ఫుల్ టైమే ఉండాలి, పార్ట్ టైం అనేది ఇవ్వకూడదు అనుకుంటే అలాగ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ ఏం అవసరం లేదు మనకు. లెవెల్ అనేది కూడా ఉంటుంది, ఇది ఏం మనకు అవసరం లేదు. సో ఇవన్నీ అయితే నేను ఇవ్వట్లేదు అనమాట, ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏం కాదు. సో ఇక్కడ మనకు వీక్లీ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకు బై వీక్లీ, మంత్లీ, ఇయర్లీ ఇలాగైతే ఉంటుంది అనమాట, డైలీ అని చెప్పి. సో ఇది అవర్స్ అనమాట మనకు. సో స్టాండర్డ్ అవర్స్ 40 అనమాట మనకు వచ్చేసి వీక్లీ. సో ఇంకా ల్యాడర్ అనేది ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ గ్రేడ్ ల్యాడర్ అనేది ఇది ఏదైనా ఇచ్చుకోవచ్చు మీరు కావాలి అంటే, లేదనుకున్నట్టయితే మనం కొత్తది అయితే క్రియేట్ చేద్దాం. సో నేను గ్రేడ్స్ని అయితే క్రియేట్ చేయట్లేదు, ఆల్రెడీ ఉన్న దాని నుంచే తీసుకుందాం మనం.
సో కావాలి అంటే మీరు గ్రేడ్స్ అనేది క్రియేట్ చేసేసుకోవచ్చు అనమాట గ్రేడ్లోకి వెళ్ళి. సో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేద్దాం. సో ఈ లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇది ఇచ్చేస్తున్నాను. ఇది జాబ్ నేమ్ అనమాట. సో అక్కడ వచ్చేసి కామన్ సెట్ అనేది ఇచ్చేస్తున్నాను. సో ఇది ఇచ్చేసి ఇక్కడ గ్రేడ్ అనేది ఉంటుంది, ఇది ఇద్దాం. సో ఉన్నదాన్నే యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కావాలి అనుకుంటే కొత్తటి కూడా క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏదో ఒకటి ఇస్తున్నాను ప్రజెంట్. జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ యాడ్ మీద క్లిక్ చేద్దాం, యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి యాడ్ చేద్దాం. సో ఆఫ్టర్ అని ఉంది. సో ఇది సెలెక్ట్ చేద్దాం ఫస్ట్, ఆ తర్వాత ఇది ఇచ్చుకుందాం. సో ఆఫ్టర్ అంటే దేని తర్వాత ఈ గ్రేడ్ అనేది మనకు అనమాట. సో ఆఫ్టర్ అనేది ఇచ్చేసి ఇక్కడ ఉన్నది సెలెక్ట్ చేసుకుందాం. యాడ్ మీద క్లిక్ చేస్తే దీని తర్వాత ఆ గ్రేడ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెవెల్ అనమాట ఆ గ్రేడ్ అనేది. సో నేనైతే 3 గ్రేడ్స్ క్రియేట్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేద్దాం అనమాట. ఇది మన గ్రేడ్ ఇచ్చిన నేమ్ అనేది, నా గ్రేడ్ ల్యాడర్ నేమ్ అనేది. సో క్రియేట్ అయింది. సో సెర్చ్ చేసి కూడా చూద్దాం. సో మనకైతే ఇది క్రియేట్ అనేది అయింది. దీన్నే యూజ్ చేసుకుందాం ఇక్కడ జాబ్లో కూడా. సో ఇక్కడ ఆల్రెడీ ఇచ్చినాం కదా. సో ఇక్కడైతే వచ్చింది కదా. సో ఈ నేమ్ అనేది సెలెక్ట్ చేసేసుకుంటున్నాను నేను. సో ఇంతే ఫ్రెండ్స్, ఇంకా క్రియేట్ మీద అయితే క్లిక్ చేసేద్దాం. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తే మనకి ఈ జాబ్ అనేది క్రియేట్ అనేది అయిపోతుంది అనమాట, ఈ జాబ్ అనేది. సో ఇప్పుడు క్రియేట్ అయిందో లేదో కూడా చూద్దాం ఇక్కడ. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకైతే క్రియేట్ అనేది అయిపోయింది అనమాట సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ మనకి ఏముందంటే ఈ పొజిషన్ అనమాట. ఈ పొజిషన్ అనేది కూడా క్రియేట్ చేద్దాం ఒకటి. మీకు ఆల్రెడీ ఇచ్చాను, ఇక్కడైతే చూసుకోవచ్చు అనమాట. మేనేజ్ పొజిషన్స్ అనమాట మనకు. సో ఎక్కడైతే కనిపిస్తుందో మేనేజ్ పొజిషన్. సో ఇది తీసుకొని వెళ్దాం మనం. సో ఇక్కడ సెర్చ్ చేద్దాం. సో ఇక్కడ కూడా ఉంటుందన్నమాట మనకు వచ్చేసి వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్లో కూడా మనకు పొజిషన్ అయితే ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, జస్ట్ దీని మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఇక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో సెర్చ్ చేసి చూద్దాం ఇక్కడ ఏమేమి పొజిషన్స్ ఉన్నాయని చెప్పి. సో ఇక్కడైతే ఉన్నాయన్నమాట పొజిషన్స్ అనేవి. సో ఇక్కడ కూడా చూద్దాం. సో సేమ్ పేజ్కే వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేసేసి యాడ్ చేద్దాం అనమాట పొజిషన్ అనేది. సో మన దగ్గర ఆల్రెడీ ఉంది కదా పొజిషన్ అనేది. ఈ పొజిషన్ను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో జస్ట్ క్రియేట్ చేసేద్దాం. కోడ్ అనేది ఆటో జనరేట్ అనమాట. సో అది వదిలేద్దాం మనం. డిపార్ట్మెంట్ అనేది మనం ఏదైనా ఇవ్వచ్చు. మనం ఆల్రెడీ ఇచ్చాం కదా ఇంతకుముందు, ఆ డిపార్ట్మెంటే ఇద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నేమ్ ఇద్దాం. సో ఇక్కడ బిజినెస్ యూనిట్ వచ్చేసి మనం ఏదైతే క్రియేట్ చేసామో అదే ఇద్దాం ఇక్కడ. సో ఈ బిజినెస్ యూనిట్ అనేది మనం క్రియేట్ చేసాం కదా. సో ఈ బిజినెస్ యూనిట్ ఇచ్చేద్దాం. ఓకే. డిపార్ట్మెంట్ కూడా మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ డిపార్ట్మెంటే ఇద్దాం. సో మొత్తం మనం ఏదైతే క్రియేట్ చేసామో అదే నేను ఇక్కడ కూడా రిపీట్ చేస్తున్నాను అనమాట. జాబ్ వచ్చేసి కూడా ఇది ఇచ్చేద్దాం మనం. సో ఓకే, జాబ్ అనేది కూడా ఇది ఇచ్చేసినాం. ఇక్కడ లొకేషన్ ఇవన్నీ ఓకే. ఇక్కడ మనకి హెచ్ఆర్ అప్రూవల్స్ అనమాట. సో ఓకే, మనకి ఇది అవసరం లేదు, దీన్ని ఏం చేంజ్ చేయక్కర్లేదు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడ గ్రేడ్ కావాలంటే యాడ్ చేద్దాం. సో ఇవి ఉన్నాయి కదా మనకు, సో ఇవి ఇచ్చేద్దాం. సో వాళ్ళకు ఆ పొజిషన్కి ఏ గ్రేడ్ ఉండాలి అనేది. సో సీనియర్ కదా, సో 2 ఇచ్చేద్దాం. ఫస్ట్ది వచ్చేసి మనం జూనియర్కి అలాగా పెట్టుకోవచ్చు కదా. సో ఇప్పుడు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేసేద్దాం. మొత్తం అన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేసేయండి. ఓకే, క్రియేట్ అయిపోయింది మనకు పొజిషన్ వచ్చేసి. ఇవన్నీ మనం ఎంప్లాయీని క్రియేట్ చేసేటప్పుడు ఇవే పొజిషన్స్, ఇవే అన్ని నేను అటాచ్ చేసి కూడా చూపిస్తాను అనమాట. ఇది ఒక పొజిషన్ అయితే క్రియేట్ అయిపోయింది, అండ్ ఆల్సో నెంబర్ కూడా ఒకటి జనరేట్ అయిపోయింది అనమాట. సో దీన్ని ఓపెన్ చేసి కూడా మనం అయితే చూసుకోవచ్చు అనమాట. సో మనం ఏదైతే ఇచ్చామో ఎగ్జాక్ట్గా అవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు వర్కర్ అనమాట. ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్, వర్కర్ని ఎలాగ యాడ్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఇవే డేటాతో నేను క్రియేట్ చేసి కూడా చూపిస్తాను వర్కర్ని అనేది కూడా. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మన వర్క్ ఫోర్స్ స్ట్రక్చర్స్ని వచ్చేసి కాన్ఫిగరేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఫ్యూజన్ అప్లికేషన్లో. సో మీకు అర్థమైందో లేదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది చేయండి. సో నేను స్లోగానే చెప్పుకుంటూ వెళ్ళాను అనమాట, మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతోనే. సో ఈ కోర్సును మీరు కంటిన్యూ చేయాలి అనుకున్నట్టయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్లో ఉంచుకోండి.
సో దట్ ఇక్కడ నుంచి ఏ వీడియో మిస్ కాకుండా ఉంటారు ఫర్దర్గా ఈ కోర్స్లో వచ్చే వీడియోస్ను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.